ఇంటి అడ్రస్ ఇచ్చి మరి దమ్ముంటే రండి అన్నటువంటి పిలిపిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరికి బాంఛన్ కాల్ముక్త అనే రకం కాదు, భయం లేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణకి తను చేసిన లెక్కలు చెప్పి గద్దర్ నాకు బాగా క్లోజు, పాశం యాదగిరి నాకు బాగా క్లోజు, అట్లాగే బండి వెనక బండి కట్టి పాటలు ఏనాడో పాడినటువంటి వాడిని నేను లాంటి పదాలన్నీ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తుంది. వాస్తవంగా ఇన్నేళ్ల నుంచి నేను మా వాళ్ళని వద్దు మీరు ఏదో పార్టీకి వెళ్ళిపోండి అంటే మాకు మీ సిద్ధాంతాలు నచ్చినాయని నాయనకాలే ఉంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ నాయకులందరూ. ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టారు కాబట్టి నేను ఉంటాను, పోటీ చేస్తాము, తిరుగుతాను, మాట్లాడతాను, ఎదుర్కొంటా అన్నటువంటిది చెప్పుకొచ్చారు. భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయి కూర్చుంటున్నారు. అట్లాంటి వాళ్ళని వదిలేసి తెలంగాణ వచ్చాక ఒక్క మాట మాట్లాడని నన్ను మాట్లాడతారా, అది కూడా నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తీసుకొస్తే దానికి ఇంత చేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు. అంటే తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ స్పందించుకొచ్చారు.